సిబ్బంది ఉన్నట్టే చెప్తారు కానీ కనిపించరు. ఫ్యాకల్టీలు బ్రహ్మాండమని చెప్తారు కానీ వారు కనిపించరు. ఇక డాక్టర్లు అంటారా కనిపిస్తే ఒట్టు. ఇదంతా తెలుగు రాష్ట్రాలను దేశాన్ని కుదిపేస్తున్న మెడికల్ స్కామ్ గురించి. సిబిఐ విచారణలో కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. డమ్మి బోధకులు, ఫేక్ పేషెంట్లు, లంచాలతో అధికారులను కొనేసి అక్రమాలు. డమ్మి బోధకులు, నకిలీ రోగులతో అక్రమాలకు పాల్పడుతూ అడ్డదారులు అనుమతులు తెచ్చుకుంటున్న మెడికల్ కాలేజీలపై సిబిఐ కొరడా చులిపించింది. వైద్య కళాశాలల తనిఖీలప్పుడు తమకు అనుకూలంగా నివేదికలు తెప్పించుకునేలా ప్రభుత్వ ఉద్యోగులతో కుమ్మక్కయ్యారనే అభియోగాలపై 36 మందిపై కేసు నమోదు చేసింది. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురు ఉండటం కలకలం రేపుతోంది. ఈ 5గురిలో ఓ వైసీపీ నేత ఉండటం మరో సంచలనం. మెడికల్ కాలేజీలు ఎప్పుడూ నిబంధనలు పాటించవు, కానీ కనీసమైన ప్రమాణాలైనా పాటించాలి కదా. ప్రభుత్వాలు మారుతున్నా, ఎవరెన్ని చెప్తున్నా ఎప్పటి నుంచో అవే ఫార్ములాను మెడికల్ కాలేజీలు పాటిస్తున్నాయి. లంచాలు ఎరవేసి అధికారులను ప్రలోభ పెడుతున్నాయి. ఇందుకోసం దళారులను నియమించుకుంటున్నాయి. ఈ దళారులు అధికారులను లొంగదీసేసుకోవడం కోసమే పనిచేస్తుంటారు. ఇలా దళారులకు దొరికిపోయిన వారందరూ కేంద్రంలో కీలక పదవుల్లో ఉన్నవారే. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగులు పూనం మీనా, ధర్మవీర్, పీయూష్ మల్యాన్, అనూప్ జైస్వాల్, రాహుల్ శ్రీవాస్తవ, చందన్ కుమార్ దళారుల నుంచి డబ్బులు దండుకున్నారు. తనిఖీలకు ఎప్పుడు వస్తున్నామనేది వారికి చెప్పేవారు. అంతే, మెడికల్ కాలేజీ యాజమాన్యాలు కూడా పక్కా స్క్రీన్ ప్లేతో షో చేసేవి. వస్తువులు, బోధకులు, చివరికి రోగులు కూడా నకిలీలే. ఒకటేమిటి, అన్ని అక్రమాలే. కొంతమంది ఈ కాలంలో చాలా కాలేజీలు అయిపోయినాయి, ఇన్స్పెక్టర్లు కూడా ఎక్కువైనారు కాబట్టి వీళ్ళు సపరేట్గా కొంచెం ప్రైవేట్ యాజమాన్యాలతో మాట్లాడుకొని ముడుపులు కొంచెం తీసుకోవడము, అన్ని తీసుకొని ఫేవర్స్ తీసుకుంటూ కొన్ని దొంగ సంతకాలు పెట్టినారని గవర్నమెంట్కి వచ్చింది. అట్ ద సేమ్ టైం నేషనల్ మెడికల్ కమిషన్లో కంప్లైంట్స్ వచ్చి నేషనల్ మెడికల్ కమిషన్ has taken a very serious view on this. కదిరికి చెందిన వైసీపీ నేత డాక్టర్ బత్తల హరిప్రసాద్ తాను మెడికల్ కాలేజీలకు కన్సల్టెంట్ అని ప్రచారం చేసుకునేవారు. డాక్టర్ అంకన్ రాంబాబు, డాక్టర్ కృష్ణకిషోర్ హరిప్రసాద్ ఉండేవారు. హరిప్రసాద్ ఆధ్వర్యంలో వీరందరూ మెడికల్ కాలేజీలకు నకిలీలను, ఇతర వ్యవహారాలను చక్కదిద్దేవారు. విశాఖ గాయత్రి మెడికల్ కాలేజీ డైరెక్టర్ వెంకట్ నుంచి 50 లక్షలు, వరంగల్ ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్థ ట్రస్టీ జోసెఫ్ కొమ్మారెడ్డి నుంచి 66 లక్షలు వసూలు చేశారు. మొత్తంగా ఇలా దేశవ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీల నుంచి కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు సిబిఐ విచారణలో గుర్తించింది. కదిరి వైసీపీ నేత డాక్టర్ హరిప్రసాద్ నివాసంలో సిబిఐ అధికారులు 2 రోజుల పాటు సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చి సోదాలు చేస్తా ఉంది. దేశవ్యాప్తంగా ఒకే కాలంలో దాదాపు 33 చోట్ల 30 చోట్ల సోదాలు చేస్తా ఉందంటే మీ నాయకులు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉన్నారో మీరు ఒకసారి అర్థం చేసుకుంటారు. మామూలుగా వచ్చేటప్పుడు మా ముందు పాల్గొపోయాం. వీళ్ళు ప్రజా జీవితంలో ప్రజలు పరిపాలించేటువంటి పరిస్థితులు వీళ్ళు ఉన్నారా? సిగ్గుతో తల ఉంచుకోవాలి. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ నాయకులకు చెప్తానని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, మీకు నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, ప్రజాస్వామ్యం పట్ల ప్రజల పట్ల గౌరవం ఉంటే రండి. మొత్తానికి మెడికల్ కాలేజీ స్కామ్ మూలాలో వైసీపీ నేత కీలకంగా మారటంతో సిబిఐ విచారణలో ఆయన పాత్ర సంపూర్ణంగా తేలనుంది.